కథాస్రవంతి. ప్రియమైన రచయితల ప్రచురణ కథాకృష్ణం కీర్తిశేషులు అంగర వెంకటకృష్ణారావు గారి కథల సంకలనం నుండి బాదం చెట్టు తంబురా పెట్టే కథ. రచన కీర్తిశేషులు అంగర వెంకటకృష్ణారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. కీర్తిశేషులు అంగర వెంకటకృష్ణారావు గారి గురించి చాగంటి తులసి గారి మాటలు. ఈ సృజనశీలి తన 18వ ఏట ఓ 3 కథలు, 19వ ఏట ఓ కథ రాశాక తిరిగి 10 ఏళ్ల తర్వాత ధారాళంగా పట్టిన కలం కిందకి దించకుండా కథారచన చేసినట్టు వారి రచనా ప్రస్థానం పరిశీలన తెలియజేస్తోంది. ఈ 10 ఏళ్ల విరామానికి కారణం ఆయన హవాల్దారుగా సైన్యంలో చేరడం. సైన్య విరమణానంతరం అంటే 1940లో తన 20వ ఏట సైన్యంలో చేరి 8 ఏళ్ల తర్వాత 1948లో బయటకు వచ్చిన తర్వాత ఓ వెల్లువల రచన ప్రచురణ జరిపారు. విలువలు ఆశయాల కోసం పట్టిన ఆ కలం ఆయన కన్ను మూసేటంత వరకు సాగింది, ఆగలేదు. ఆయన కథారచయితగా నిరాడంబర వ్యక్తిగా రూపొందడంలో 2 అంశాలు ప్రధాన భూమిక పోషించాయి. మొదటిది వారి బాల్య కౌమార్యాల్లో తన మేనమావ గారి దగ్గర పెరగడం. రెండవది 1939-46 సంవత్సరాల మధ్య 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తూర్పు బెంగాల్లో హవల్దారుగా ప్రజల దుస్థితిని ప్రత్యక్షంగా చూడడం. కృష్ణారావు గారి మేనమామ మరెవరో కాదు, ఆనాటి ప్రసిద్ధ చారిత్రక నవలా రచయిత, కథకులు మొసలికంటి సంజీవరావు గారు. హవల్దారుగా తాను కళ్లారా చూసిన బతుకు ఆయన మనసు మీద ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. జనసామాన్యుల బతుకు బాధలు కలవరపరిచాయి. సరళమైన జీవితం, లోతైన ఆలోచనతో బతుకు సాగించాలన్న నిర్ణయం, లేనివారి పట్ల జాలి, కరుణ, స్త్రీల అభ్యున్నతికి తపన, మానవతా దృక్పథం వారిని వ్యక్తిగా, రచయితగా నడిపించాయి. చిట్టివరుస జనపనార మిల్లులో చిన్నపాటి ఉద్యోగంతో ప్రారంభించి సైన్య జీవితానుభవాన్ని పొంది సైన్య సేవ విరమణ తర్వాత లభించే పెన్షన్ గురించి కానీ, దానివల్ల వచ్చే భూవసతి గురించి కానీ పట్టించుకోకుండా విశాఖపట్నంలో బ్రూక్ బాండ్ కంపెనీ శాఖా కార్యాలయపు ఉద్యోగాన్ని బతుకు చివరి దాకా చేయడంలోనూ ఆయన దృక్పథం కనపడుతుంది. యుద్ధాలు శాంతికి శత్రువులు. జనసామాన్యుల, ముఖ్యంగా స్త్రీలు, పిల్లల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి. యుద్ధాలు లేని రోజు మానవ సమాజంలో ఏనాటికైనా వస్తుందా అనే తపన కూడా అంగర కృష్ణారావు గారి దృక్పథంలో ఒక అంశమై ఉన్నట్టు తెలుస్తుంది. సాయుధ పోరాటానికి రచయితలు నిబద్ధత కలిగి ఉండడాన్ని ఆయన అంగీకరించకపోవడం వెనక యుద్ధకాలం నాటి ఆయన అనుభవంతో ఏర్పడిన ఈ దృక్పథమూ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ మౌలిక ప్రాతిపదికగా సాహితీ వేదిక అవసరమని భావించి విశాఖ సాహితీని స్థాపించడంలోనూ ఆయన ఈ తత్వమే కార్యసాధనకు ప్రేరేపించిందనడం సత్యదూరం కాబోదు. ఈ జీవిత నేపథ్యంతో ఆయన తాను ప్రత్యక్షంగా చూసిన జీవితాన్ని, తనకు తారసపడిన వ్యక్తుల శీల స్వభావ పరిశీలనతో తాను ఎదిగిన ప్రాంతాల వాతావరణాన్ని ఒడిసి పట్టుకుని నవలలు, కథలు రచించారు. దెయ్యం కథలు, సంగీతపు కథలు, రైలు ప్రయాణం కథలు, కథకుల కథలు, స్త్రీల వెతల స్థితిగతుల కథలు, అవినీతి, లంచగొండితనం, దగాలు, మోసాలతో నిండి ఉన్న సమాజ కథలు, ప్రేమ, పగ కథలు, ఇలా వస్తు వైవిధ్యంతో ఏ కథకా కథ వేరుగా బతుకుని చిత్రీకరించింది. అంగర, చాసో సమకాలికులు. ఇద్దరూ ఒకే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు. విజయనగరం సంగీత గాలులను పీల్చినవారు. అంగర రచించిన బాదం చెట్టు తంబురా పెట్టే కథ, చాసో రచించిన వాయులీనం కథ స్త్రీల సంగీతం కథలే. అంగరవారి కథ మరో కథనే గుర్తుకు తెస్తుంది. అది అమెరికన్ కథకుడు ఓ హెన్రీ రాసిన ది లాస్ట్ లీఫ్. ఇక్కడ బాదం చెట్టు ఆకులు రాల్చి ఎండిపోతే అక్కడ ఐవీ వైన్ ఆకులు రాల్చేస్తుంది. ఇక్కడ ఊపిరితిత్తుల్లో పుట్టకురుపు మొలిస్తే అక్కడ నిమోనియాతో బీద యువత బాధపడుతుంది. అలాగే అంగరవారి పెద్ద మనిషి కథ, చాసో జంక్షన్లో బడ్డీ కథ, బడ్డీ దుకాణాలను పీకించేసే కథావస్తువును తీసుకుని రాసినవి. ఔదార్యానికి పెద్దపీట వేస్తూ బరువు భాషని, తేలిక భాషని సమానంగా రాయగలిగిన రచయిత అంగరవారు. వస్తువుని బట్టి భాష, కథనం మారుతూ ఉంటుంది వారి కథల్లో. 1-2 పేజీల కథ అయినా, 20 పేజీల పొడుగు కథలైనా పాఠకుడి దృష్టిని అటు ఇటు పోనివ్వకుండా ఆయన కలం తన పట్టులో బిగించి నడిపిస్తుంది. ఆయన తన కథలకు పెట్టిన శీర్షికల్లోనూ బరువు భాష, తేలిక భాషల ప్రయోగాన్ని కథావస్తువుకు అనుగుణంగా పెడతారన్న అంశం మన గమనంలోకి వస్తుంది. ముక్తధార, కుముద్వతి, మిథ్యామతి, హృదయ చురికలు వంటివి, చిట్టిబూరెలు, చిలుక పలుకులు, సత్తురూపాయి, చవట మేనల్లుళ్ళు వంటివి 2 రకాలవి కనపడతాయి. ఇదే విధంగా ఆయన పొట్టి శీర్షికలు, పొడుగు శీర్షికలు కూడా తమ కథలకు పెట్టారు. రైల్లో గాజుల చప్పుడు,
రైలు మారిన ప్రయాణం, బాదం చెట్టు తంబురా పెట్టి, జిగిబిగి, వెలుగు, గుర్రం, వంతెన ఇత్యాదులు. వీరి కథల్లో కొట్టొచ్చినట్టు కనిపించే మరొక విశిష్టత వీరి ఉటంకింపులు. వారు ఎంతగానో అభిమానించి చదువుకున్న సంస్కృతం, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు భాషల కావ్యాల పంక్తులకి పంక్తులు వారి కథల్లో కనపడతాయి. షేక్స్పియర్ పద్యాలు, డానియల్ డెఫో రాబిన్సన్ క్రూసో, అరబ్బీ రాత్రులు, భగవద్గీత శ్లోకాలు, జయదేవుని అష్టపదులు, శ్రీశ్రీ నారాయణబాబు గేయాలు, రవీంద్రుడి తాజ్మహల్ తదితర ప్రేమగీతాలు, తత్వాలు, భక్తి పాటలు ఇత్యాదులు. తమ పాండితీ గరిమ, విద్వత్తుల నిరూపణకు కథల మధ్య ఇరికించి అతికించిన ఉటంకింపులు కావివి. ఆయా కథలకు, సందర్భాలకు, పాత్రల మనస్తత్వానికి సరిపోయినవి, ఆయా వాతావరణానికి తగినవి, కథల్లో మిళితమైపోయినవి ఆ ఉటంకింపులు. వీరి ఉపమానాలు, పోలికలు కూడా ఎంతో మౌలికమైనవి. రైలు ఉక్కు గుర్రంలా, చిరిగిపోయిన డప్పులాంటి గొంతు, మొక్కజొన్న పొత్తు మీద పీచులాంటి జుత్తు, పళ్ళు గవ్వలదండల్లా, భోగిమంటలాంటి ఎర్రటి కళ్ళు, చీపురుకట్టలాంటి మీసాలు, రైలింజిన దీపాల్లాంటి కళ్ళు, అమృతాంజనం బొమ్మల్లా నర్సులు వంటివి ఎన్నో. వీరు ఉపయోగించిన మాండలికాలు కంగు తినడం, మొర్రలు కొట్టడం, టిక్కడిపోవడం, ఆదాట్టు, నజ్జు మనిషి, దిద్దర, టెంకల కొట్టడం, సబ్బుడిబ్బి, కడియం కట్టడం, నత్తా నావ, కుతపకాలం, గుమ్మరించడం, పల్ల కొండడం, టువ్వు టువ్వు మండం, జుమాయించడం, దారిబుచ్చి, అచ్చాణి ఇత్యాదులు. వ్యక్తీకరణల్లోనూ వారిది అదే ముద్ర కనబడుతుంది. ఉదాహరణకి ఛాతీ సైజు చెప్పడానికి ఆయన ఛాతీ మంచం ఈ దండికి ఆ దండికి తగులుతుంది అంటారు. ఎన్నేళ్లైందో చెప్పడానికి తండ్రికి 6 తల్లికి 4 తద్దినాలు పెట్టాడు అంటారు. తలుపులు ఇనప కంచీల్లా కొడతాయి అని అంటారు. దృశ్యాన్ని కళ్ల ముందు కదలాడేటట్టు రాయడం అందరికీ రాదు. సిగరెట్టుని 2 వేళ్ల మధ్య పెట్టకుండా శంఖంలా పిడికిలి బిగించి దమ్ములాగి చిటిక వేసి రొయ్యి కాల్చేడట. అవును, ఒక్కొక్కలా సిగరెట్ దమ్ము లాగుతారు. ఆయన హాస్యప్రియత్వం అక్కడక్కడా చిరునవ్వులు తెప్పిస్తుంది. విజయనగరం వారు కూడా కదా రామ్మూర్తి అన్న పేరున్న పాత్రను పెట్టి అతగాడిని గేల్చేస్తారు. కోడి రామ్మూర్తిల ఏనుగుని ఛాతీ మీద ఎక్కించుకోలేదు గాని ఓ మాట గేదె పేయను ఎక్కించుకున్నాడు. ఓ రిబ్బు విరిగింది. అంగర వెంకటకృష్ణారావు గారు 54 సంవత్సరాల చిన్న వయసులోనే కాలం చేశారు. రెపరెపలాడింది ఎలక్ట్రిక్ దీపం. స్పందనాస్పదమైన ప్రాణం దాని నాడిలో గిలగిల తన్నుకుంది. ఆ గది నిశ్శబ్దంగా ఉంది. నిష్క్రమించబోయే ప్రాణం ఎలక్ట్రిక్ దీపంలాగే గజగజమంటుంది. తర్వాత అంతా చీకటి. చీకటిలో నిశ్శబ్దం. ఆమె కళ్ళు మూసుకుంది. బాధగా ఉందా? భర్త నిమ్మళంగా అడిగాడు. ఆమె లేదన్నట్లు కళ్లతోనే చెప్పింది. మేడ మీద విశాలంగా నీటైన గది, మంచం, పరుపు మీద పాలనురుగుల తెల్లటి దుప్పటి, దిండ్లు. ఆమె తల దిండులోకి కాస్త దిగబడింది. ఆమె శరీరవర్ణం, ధరించిన చీర కూడా తెల్లని తెలుపు. ఎడంపక కిటికీలోంచి పెరట్లో బాదం చెట్టు అగుపిస్తోంది. పెరట్లో చాలా పూల మొక్కలు, పాదులు ఉన్నాయి. అత్తగారు నిండు విగ్రహం లక్ష్మీదేవిలా ఉంటుంది, అడ్డబాస గోచీకట్టుతో. ఆమెకు మొక్కలు, పాదులు పెంపకం అంటే సరదా. మామగారు బ్యాంకీ ఏజెంట్గా పనిచేసి ధర్మరాజు లాంటివాడు, నికార్సైన మనిషి అని పేరు పొంది రిటైర్ అయ్యారు. పండు తమలపాకులా ఉంటారు. పెద్ద మరదలకి పూలు, పాదులు కూడా ఇష్టమే. చిన్న మరదలకి ఏవి కిట్టవు. ఆమెదంతా సింపులు పద్ధతి. బావగారు డాక్టరు, ఆయన భార్య కూడా డాక్టరే. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని తన పెళ్లి కాకముందే స్టేట్స్కి వెళ్ళిపోయారట. పెద్దమరిది వృక్షశాస్త్రం చదువుతున్నాడు. అతనికి చెట్లు, ఆకులు, పువ్వులు, వేళ్లు డాక్టర్కి రోగుల్లా కనిపిస్తాయి. అన్నింటినీ పరీక్షగా చూస్తాడు. వాటిని ముందు కుటుంబాల వారీగా విభజిస్తాడు. ప్రతిదానికి పైశాచిక భాష లాంటి పేరు పెడతాడు. చిన్నమరిది ఆర్థిక శాస్త్రం చదువుతున్నాడు. పెదమామగారు ఋషి లాంటివాడు. అంటే ఆయనకి గడ్డం ఉంది, భార్య ఉంది, పిల్లలు లేరు, చదువు లేదు. కానీ భూముల వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయనకు అలోపతి వైద్యం మీద వీస నమ్మకం లేదు. హోమియో వైద్యమే శ్రేష్టం అంటాడు. 12 లవణ చికిత్స పిలిస్తే పలుకుతుందంటాడు. పిల్లలకి మంచిదంటాడు. అతనికి పిల్లలు లేరు. మరి పొలం నుంచి వచ్చే వాళ్ళకి చక్కెర గుళ్ళు ఇస్తాడు. మామగారికి ప్రతిరోజు ఎనిమ ఉండాలి. మరదళ్లకు నెత్తురు కోసమో, నెత్తురు ఎక్కువగా పోతుందనో నిత్యం కోర్సుల మీద కోర్సులు, ఇంజక్షన్లు ఉండాలి.
అత్తగారికి మాత్రం ఆయుర్వేదం తప్పించి మరో వైద్యం మీద నమ్మకం లేదు. పోతే బైరాగి చిటికల మీద నమ్మకం ఉంది. అవి ప్రయోగించి ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని పరలోకానికి పంపింది. ప్లాట్ఫారం మీద రైళ్లు వస్తూ పోతున్నట్టు నిత్యం వాళ్ళింటికి బంధుమిత్రులు వస్తూ పోతూ ఉంటారు. ఏలూరు మామయ్య, కాకినాడ పిన్ని, బీరకాయల తాత, శ్రీకాకుళం అమ్మమ్మ, బొబ్బిలి డాక్టర్ గారు, కొత్తపేట నాయుడు వగైరా వగైరా. భూమి తనలో తాను సూర్యుని చుట్టూ తిరగడం ఎప్పుడు ఆరంభించింది? ఈ అత్తవారి సంసార చక్రం గిరగిరా తిరగడం ఎప్పుడు ఆరంభించింది? ఇవి రెండు ఇలా అంతూ పొంతూ లేకుండా ఎందుకు తిరుగుతున్నాయి? ఆమెకివే ఆలోచనలకు అంతులేదు. ప్రతి ఆలోచన వెనక ఒక బెంగతో కూడిన అన్వేషణ ఉంది. ఆమె నిశ్చలంగా ఉంటుంది. గత 3 నెలల నుంచి మరీ బొత్తిగా కదలనే లేదు. ప్రక్క మీదే ఉంది. ఆమె పైకి నిశ్చలంగా ఉన్నా లోన దిద్దెర తిరిగిపోతోంది. పైకి నిశ్శబ్దంగా ఉన్నా ఆమె తలలో ప్రళయ సమయ పర్జన్యాలు గర్జిస్తున్నాయి. ఆమె కొండ కడుపులో తుకతుక ఉడికిపోతున్న జ్వాలాముఖి. ఇల్లంతా ధగధగా మెరిసిపోతున్నా ఆమె మనసులో అమావాస్య రాత్రి కటికి చీకటి. ఆమెకి జీవితం మీద ఆశ కలిగించేది ఉందా? చెరువులోంచి బయటికి పారవేయబడ్డ తెల్లకలవ పువ్వులా శుష్కించి నశించిపోవడమేనా ఆమె తలరాత? లోతుకుపోయినా తేజోవంతమైన ఆమె విశాలమైన కళ్ళు దేన్ని వెతుక్కుంటున్నాయి? ఆమె నిత్యం కిటికీలోంచి చూస్తే ఆ పెరట్లో పరిమళాలు వెదజల్లే పలు రంగుల పూలు, విచ్చే మొక్కలున్నాయి. అందమైన పాదులున్నాయి. కానీ ఆమె ఆ దిశగా చూసేది ఆ మోడితేరిన బాదం చెట్టే. ఆమె కాపురానికి వచ్చిన మొదట్లో ఆ చెట్టు ఆకులు కాయలతో పచ్చగా కలకలలాడుతూ ఉండేది. కాని చూస్తుండగా 6 నెలల్లో మోడైపోయింది. తిరిగి చికిత్సలేదు. ఆమె భర్త పెద్ద పెద్ద పరీక్షలు పాస్ అయ్యాడు. బలంగా పొడుగ్గా ఉంటాడు. చిన్న ఉంగరాల జుత్తు, ఎర్రటి కళ్ళు, ఆగర్భ శ్రీమంతులకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అతనొక పెద్ద కంపెనీలో ఉద్యోగి. 2000 జీతం. అతని స్నేహితులందరూ తెల్ల ఏనుగులే. వాళ్ళంతా అతి తరచు వచ్చి వెడుతూ ఉంటారు. అందరికీ రాచమర్యాదలు జరుగుతాయి. అతను హై సొసైటీ వ్యక్తి, సకల గుణాభిరాముడు. ఆ వ్యవహారమంతా హుందాగిరిగా చెలామణి అవుతోంది. అతని స్నేహితులందరికీ సరితూగే భార్యలున్నారు. అది తనకు లోపించిందని తరచూ బాధపడడు. ఆ విషయంలో తన వంటి వారికి స్వతసిద్ధంగా ఉండే నిర్లక్ష్య భావం అతనికి ఉంది. అతనికి ఆమెంటే ఎంతో అభిమానం, జాలి, సానుభూతి. అడపతడప వచ్చి ఆమె కుశలం భోగట్టా చేస్తుంటాడు. కొండంత విగ్రహంతో వచ్చి పాలబిళ్లల్లాంటి చెక్కిళ్లు కాస్త వెనక్కి జరిగేలా చిరునవ్వు నవ్వి ఆమెని నిశ్శబ్దంగా పలకరిస్తాడు. ఆమెకి సర్వ సదుపాయాలు జరుగుతున్నాయో లేదో కనుక్కుంటాడు. కానీ ఆమె పరిస్థితి నానాటికి క్షీణించింది. ఆమెకి వివాహమై కొద్దేళ్లయ్యింది. మొదట్లో తల్లిదండ్రులు, అన్నలు తరచు వచ్చేవారు. ఆమె కూడా అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లేది. కానీ రాను రాను రాకపోకలు తగ్గాయి. ఆమెకి మెట్టినింటిలోనే సదుపాయంగా ఉంటుంది. ఆ విషయంలో 2 అభిప్రాయాలు లేవు. అంతా ఆమెను ఆదరించేవారే. అందరికీ ఆమెంటే జాలి. కానీ ఆమె కర్పూరంలా హరించిపోతోంది. 6 నెలలై అక్కడే అలాగే పడుకుంది. కిటికీలోంచి బాదం చెట్టుకేసి చూస్తుంది. గదిలో ఆమె మంచానికి ఎదురుగా గోడవరగా అందమైన పెట్టె ఉంది. అప్పుడప్పుడు ఆమె దానివైపు కూడా చూస్తుంది. మొదట్లో దాన్ని చూసినప్పుడల్లా కన్నీరు మున్నీరయ్యేది. ఇప్పుడు ఆ హృదయ సాగరం ఎండిపోయింది. ఆ సాయంత్రం 7 గంటలకి ఆమె చెట్టు వైపోసారి, పెట్టె వైపు ఒకసారి చూసింది. మనసెందుకో ప్రశాంతమైనట్లు అనిపించి కళ్ళు మూసుకుంది. వెంటనే ఆమె మనోనేత్రం తెరుచుకుంది. కలకలలాడుతున్న గున్న బాదం చెట్టు, దాని కింద సాధారణమైన ఒక చిరుచాప. ఆమె తంబురాశృతిలో కంఠం మేళవించి పాడుతుంది. ఎదురుగా గురువుగారు శాలువ కప్పుకుని కూర్చున్నారు. గురువుగారు గొప్ప గాయకులు, విద్వాంసులు. ఆయన పాటకి ప్రకృతి పులకిస్తుంది. సంగీతామృత రుచి పూర్వజన్మ నుండి రావాలి. ఆ రుచి తెలియని వారు సా అనకూడదు. గాయకుడు అలౌకికానందం పొంది దాన్ని రసజ్ఞులైన శ్రోతలకు అందించాలి. ఆ భాగ్యం ఎన్నో జన్మల్లో చేసిన తపస్సు ఫలితం. ఇది ఆయన మతం. 10 ఏళ్ల పాటు అతని కఠిన శిక్షణలో ఆమె నాదోపాసన చేసింది. స్వరగంగా లహరిలో తేలియాడింది. ఆయన రోజు వచ్చి పాఠం చెప్పేవారు. కానీ ఏ రోజైనా ఒంట్లో బాగులేక రాకపోతే తనే స్వయంగా ఆయన పేద కుటీరానికి వెళ్లేది. ఇంటి ముందు బాదం చెట్టు కింద ఆయనకెదురుగా కూర్చుని సాధకం చేసేది.
అమ్మా, నువ్వు గురువుకి కీర్తి తెచ్చే శిష్యురాలివి. అత్తవారింటికి వెడుతున్నావు. నన్ను మరిచిపోయినా నా సంగీతం మరిచిపోకు. ఆమె కళ్ళు చెమర్చేయి అతనికి వంగి నమస్కరించి లేచి వెనుతిరిగింది. అదే ఆమె ఆనంద విహంగం రెక్కలు తెగనరికిన క్షణం. తంబురా పెట్టె చూసి అత్తవారింటిలో ఆడమగ అంతా ఆశ్చర్యపోయారు. ఉన్నత విద్య ఉట్టికట్టుకు ఊగే ఆ ఇంట్లో ఆ పెట్టె ఎవరికీ అర్థం కాలేదు. అది తొలి రోజున ఎక్కడ ఉంచబడిందో ఈ క్షణం కూడా అక్కడే తెరవబడకుండా ఉంది. ఆ ఇంట్లో గదికొక రేడియో ఉంది, కానీ ఒక్కటే సంగీతం పలకదు. వార్తలు వార్తలు, ఉపన్యాసాలు. ఆ ఇల్లు రసదరిద్రాణుల హెడ్ ఆఫీసు. ఆమె బెంగటిల్లి కుంగిపోయింది. డబ్బు, తిండి, బట్ట, రాకపోకలు, దావాలు, రోగాలు, వైద్యులు, పరీక్షలు, ఫస్ట్ క్లాసులు మొదలైన ప్రాపంచిక విషయాల ఉక్కిరిబిక్కిరితో ఆ ఇంట్లో శృతిలో కంఠం చేర్చి స్వరసోపానాల మీద మేఘాల ద్వారా నాదానంద లోకానికి పయనించడానికి అవకాశం లేదు. ఇక్కడ తన గుండెలు స్రవించవు, ఇతర హృదయాలను ద్రవింపు చెయ్యలేవు. సప్త స్వరాస్వాల హేషలు, కిటికీ తెరలు చించుకుని ఎగిరే పక్షుల కరస్వన ఘోషలు కలిసి మనస్సాకాశ పథాన్ని కోమల రుణరాగరంజితం చేయలేవు. ఆమె మంచం పట్టింది. ఆమెకు వైద్యం ఆరంభమైంది. మందులు ఏం లాభం లేకపోయింది. అటు బాదం చెట్టు, ఇటు తంబురా పెట్టే, ఇవే ఆమె మూగ మనసు బాధని కాస్త కనిపెట్టేయి. క్రమేణా ఆమె పూచిక పుల్లైపోయింది. జుట్టు రాలిపోయింది. వెంట్రుకలు తీసిన కోడిలా అయిపోయింది. బాదం చెట్టు మించి గాత్రం, తంబురా పెట్టెలోంచి నిండి శృతి ఆమె హృదయ చక్షువులకు ఎల్లవేళలా వినిపిస్తున్నాయి. బహిర్ప్రపంచమంతా కటికి చీకటి, ఒక్కటే నిశ్శబ్దం. ఆమె సంగతి ఎవ్వరికీ తెలియదు. సాయంత్రం 8 అవుతోంది. ఆమె భర్త ఎవరినో తీసుకొచ్చి ఏదో చెప్పి వెళ్ళాడు. ఎలక్ట్రిక్ దీపం కాంతివంతంగా వెలుగుతున్నా ఆమెకు చూపు ఆనడం లేదు. కళ్ళజోడు, తెల్లటి కల్లీలాల్చి, షరాయి, చిరునవ్వు. అతడు నమస్కరించాడు. ఆమె విశాల నేత్రాలు బాగా విప్పారించి ప్రయత్నించి తేరి చూసింది. గతుక్కుమని కళ్ళొకసారి చిట్లించి మూసుకుంది. గురువుగారు, నాకు నమస్కారం చేస్తున్నారా? ఆమె నెమ్మదిగా మూలిగినట్టంది. నేనమ్మా, గురువుగారు అబ్బాయిని. పనిమీద ఈ ఊరొచ్చా. ఓహో, ఆమె కళ్ళు మూసుకునే అంది. సుడిగుండంలో పడ్డ ఎండుటాకులా గిరగిర తిరిగిపోయింది. ఎన్నెన్నో పూర్వజన్మల దట్టమైన స్మృతుల పొరలు కరకర తెగిపోయాయి. ఏవేవో శబ్దాలు, ప్రతిశబ్దాలు హోరెత్తాయి. తిరిగి ఒక్క త్రుటిలో ప్రశాంతి. నేను పాడడం లేదు, నాకు ఊపిరితిత్తులలో పుట్టకూర్పు మొలిచింది. అతని వైపు జాలి ఊపికే కళ్ళు నిమ్మళంగా తిప్పింది. పెద్దవాడవయ్యావు, గురువుగారిలాగే ఉన్నావు. ఆ తంబురా తీసి ఒక పాట పాడు. అతను పాడాడు. మృదువుగా రసతరంగాలు పొంగేయి. ఆమెకు జీవిత బంధాలు ఒక్కసారి చిటపట తెగిపోయినట్టయింది. ఆమె 2 కళ్ళు తుఫాను పట్టిన సముద్రాలయ్యాయి. తరువాత ద్వంద్వాతీతమైన నిశ్చల సమాధి అనుభూతి పొందింది ఆ పవిత్రాత్మ. ఆ తెల్లవారుచామున అటు బాదం చెట్టు, ఇటు తంబురాపేట దగ్గర మౌనంగా సెలవు తీసుకుని ఆమె శాశ్వతంగా కళ్ళు మూసింది. మీరింతవరకు బాదం చెట్టు, తంబురా పెట్టే కథ విన్నారు. రచన కీర్తిశేషులు అంగర వెంకటకృష్ణారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశాఖ ద్వైమాసిక పత్రిక 1965 సంవత్సరం జనవరి 1వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.